వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మకు అలసట ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా చిన్న సమస్య వస్తే అందరూ ఒకే పేరు పిలుస్తారు, అమ్మ అని. కానీ ప్రతి ఒక్కరి బాధను మోసే ఆ అమ్మ మనసులో ఎంత బాధ ఉందో ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? ఉదయం 4:50 ఇంకా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. పక్కింటి చెట్టు మీద కూర్చున్న పక్షులు కూడా నిద్ర లేవలేదు. కానీ హైదరాబాదులో ఒక చిన్న అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో వంటగదిలో మాత్రం లైటు వెలిగింది. సౌమ్య నిదానంగా ఫ్రిజ్ తలుపు తెరిచింది. ఒకవైపు పిల్లలకు మధ్యాహ్నం భోజనం కోసం క్యారెట్లు, బీన్స్ తీసింది. మరోవైపు అత్తగారి కోసం ఉదయం మందులు పెట్టాల్సిన చిన్న డబ్బాను చూసింది. స్టవ్ మీద పాలు పెట్టి కుక్కర్లో పప్పు వేసింది. కాఫీ కలుపుకుంటూ గోడను అంటించిన నెలవారీ ఖర్చుల కాగితం వైపు చూసింది. ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కారు రుణం, అత్తగారి ఆసుపత్రి పరీక్షలు, తన తండ్రి కంటి ఆపరేషన్ కోసం పంపాల్సిన డబ్బు, తమ్ముడి కూతురు కాలేజీ ఫీజు కోసం అమ్మ అడిగిన సహాయం, మరదలి ఇంట్లో జరగబోయే శుభకార్యానికి కావలసిన కానుక. కాగితం చివర సౌమ్య పెన్సిల్తో చిన్నగా రాసుకుంది, ఈ నెల నా కోసం ఏమీ కొనకూడదు అని. సౌమ్యకు 38 సంవత్సరాలు. ఒక ప్రైవేటు బ్యాంకులో సహాయ మేనేజర్గా పనిచేస్తుంది. భర్త రాఘవ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి 2 పిల్లలు, 13 సంవత్సరాల అనన్య, 8 ఏళ్ల కార్తీక్. రాఘవ్ తల్లి పార్వతమ్మ కూడా వారితోనే ఉంటుంది. బయటి వాళ్ళు చూసినప్పుడు అది ఒక చక్కని కుటుంబంలా కనిపిస్తుంది. భార్యాభర్తలకు మంచి ఉద్యోగాలు, పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంది. నెలకు 2 జీతాలు వస్తున్నాయి. కానీ ఆ ఇంట్లో ప్రతిరోజు ప్రశాంతంగా నడవడానికి ఎవరికీ కనిపించకుండా వందల చిన్న పనులు చేసే వ్యక్తి ఒక్కరే సౌమ్య. ఉదయం 5 గంటలకే లేచి వంట చేయాలి, పిల్లల యూనిఫామ్లు సిద్ధం చేయాలి, అత్తగారి మందులు గుర్తు చేయాలి, పని మనిషి రాకపోతే పాత్రలు కడగాలి, పిల్లల ప్రాజెక్టులకు అవసరమైన వస్తువులు కొనాలి, స్కూల్ వాట్సాప్ సందేశాలు చదవాలి, కరెంటు బిల్లు చెల్లించాలి, కిరాణా సరుకులు తెప్పించాలి, 2 వైపుల కుటుంబాల్లో ఎవరి పుట్టినరోజు ఎప్పుడో గుర్తు చేసుకోవాలి, ఆఫీసులో లక్ష్యాలు చేరుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే ఒకరోజు సౌమ్య కొంచెం మౌనంగా ఉంటే వెంటనే ఎవరో ఒకరు అడుగుతారు, ఏంటి సౌమ్య ముఖం అలా పెట్టుకున్నావు? అయితే ఈ ప్రశ్నలో ఆమెకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశం ఉండదు. ఆమె వెంటనే మళ్ళీ నవ్వాలనే సూచన మాత్రమే ఉంటుంది. ఉదయం 6 గంటలకు సౌమ్య అనన్య గదిలోకి వెళ్ళింది. అను, లేమ్మా, ఈరోజు గణితం పరీక్ష ఉందని నిన్నే చెప్పావు. అనన్య దుప్పటి ముఖం మీద వేసుకుంది. ఇంకో 5 నిమిషాలమ్మా. ఆ 5 నిమిషాలే, తర్వాత అరగంట అవుతాయి, లేమ్మా. తర్వాత కార్తీక్ దగ్గరికి వెళ్ళింది. కార్తీక్, స్కూల్ బస్సులో కొంచెం ఈ రోజైనా పరిగెత్తకుండా తయారవుతావా? కార్తీక్ కళ్ళు తెరవకుండానే అన్నాడు, ఈరోజు కడుపు నొప్పి అమ్మా. స్కూలు వెళ్ళే రోజు నీకు కడుపు ఎందుకు నొప్పి వస్తుందో దేవుడికే తెలియాలి. అతన్ని ముద్దుగా లేపి బాత్రూంలోకి పంపింది. అప్పటికే పార్వతమ్మ గది నుంచి పిలిచింది, సౌమ్య, వేడి నీళ్లు పెట్టావా? నా మొఖాలు ఈరోజు ఎక్కువగా నొప్పి చేస్తున్నాయి. పెట్టానత్తయ్య, మీ మంతులు కూడా టేబుల్ మీద ఉన్నాయి. ఉప్మాలో పచ్చిమిర్చి ఎక్కువ వేయకు, నిన్న కడుపులో మంట వచ్చింది. సరే అత్తయ్య. వంటగదిలోకి వెళ్ళేసరికి ఫోను మోగింది. సౌమ్య తల్లి లక్ష్మి ఫోన్ చేసింది. సౌమ్య, నిద్ర లేచావా? సౌమ్య నవ్వింది. నేను నిద్రలో ఉండి సమయం దాటిపోయి చాలాసేపు అయిందమ్మా. చెప్పు. మీ నాన్నగారికి కంటి ఆపరేషన్ తేదీ ఇచ్చారు, వచ్చే బుధవారం అంటున్నారు. ఆసుపత్రికి ఉదయం 7 గంటలకే రమ్మన్నారు. సరే అమ్మా, నేను సెలవు పెట్టి వస్తాను. వద్దమ్మా, నీకు ఆఫీసు ఉంటుంది, నీ తమ్ముడు వస్తానన్నాడు. సౌమ్యకు తన తమ్ముడు గురించి తెలుసు. అతను మంచివాడే, కానీ అవసరమైన సమయానికి అతని ఆఫీసులో తప్పకుండా ఏదో ముఖ్యమైన పని వస్తుంది. నేనే వస్తానమ్మా, డబ్బు గురించి ఆలోచించకు. లక్ష్మి కొద్దిసేపు మౌనంగా ఉంది. నువ్వు ఇప్పటికే చాలా ఖర్చులు చూస్తున్నావు కదమ్మా. మీరు మా అమ్మా నాన్నలు మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అమ్మా? ఫోను పెట్టగానే రాఘవ్ వంటగదిలోకి వచ్చాడు. చేతిలో ఫోను, చెవిలో కార్యాలయ సమావేశం. ఒక చేతిలో కాఫీ కప్పు తీసుకుంటూ సౌమ్యతో నెమ్మదిగా అన్నాడు, ఈరోజు రాత్రి ఆలస్యం అవుతుంది, క్లయింట్ కాల్ ఉంది. రేపు అనన్య స్కూల్లో తల్లిదండ్రుల సమావేశం ఉంది, నువ్వు వస్తావా? రేపా? కష్టమే సౌమ్య, నువ్వు చూసుకోగలవు కదా. సౌమ్య ఒక్క క్షణం అతని ముఖం చూసింది. చూసుకుంటాను అంది. ఆమె నోటికి ఆ మాట అలవాటైపోయింది, చూసుకుంటాను. అది ఆమె సమాధానం కాదు, ఆమె మీద పడే ప్రతి బాధ్యతకు ముద్ర. ఉదయం 8:30కు పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి అత్తగారికి అల్పాహారం పెట్టి పని మనిషికి పనులు చెప్పి సౌమ్య ఆఫీసుకు బయలుదేరింది. ట్రాఫిక్లో నిలబడినప్పుడు ఆమె ఫోను వరుసగా మోగింది.
మొదట అనన్య స్కూల్ నుంచి సందేశం. రేపు ప్రదర్శనకు తెల్లటి చార్ట్స్ పేపర్, రంగు పెన్సిల్ తీసుకురావాలి. తర్వాత కిరాణా దుకాణం నుంచి బకాయి గుర్తు చేస్తూ సందేశం. తర్వాత మరదలు శైలజ ఫోను. వదిన, ఆదివారం మా అత్తమామలు వస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి, అమ్మను కూడా తీసుకురా. అలాగే గతసారి చెప్పినట్టు పట్టు చీర విషయం గుర్తుందా? గుర్తుంది శైలజ, నువ్వే తీసుకొస్తే బాగుంటుంది వదిన, నీ ఎంపిక బాగుంటుంది. సరే చూస్తాను కాదు వదిన, తప్పకుండా తీసుకురా, వాళ్ళ ముందు బాగుండాలి కదా. ఫోన్ పెట్టి తర్వాత సౌమ్య ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. ఆమెకు కోపం రాలేదు, ఎందుకంటే అందరికీ వారి అవసరమే ముఖ్యం. కానీ తనకు కూడా అవసరాలు ఉంటాయని ఎవరికి ఎందుకు గుర్తు రావడం లేదో ఆమెకు అర్థం కాలేదు. ఆఫీసుకు వచ్చేసరికి 9:40 అయింది. మేనేజర్ క్యాబిన్ నుంచి పిలుపు వచ్చింది. సౌమ్య, ఈ నెల రుణాల లక్ష్యం ఎక్కువగా ఉంది, మీ బృందం ఇంకా ప్రయత్నించాలి. సార్, గత వారం నుంచి 2 పెద్ద దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. నాకు కారణాలు వద్దు, ఫలితాలు కావాలి. సరే సార్. తన సీటు కూర్చొని కంప్యూటర్ తెరిచింది. అప్పటికే ఒక కస్టమర్ కోపంతో ఎదురు చూస్తున్నాడు. మేడం, నా పని 3 రోజులుగా జరగడం లేదు, మీరు ఉద్యోగులు ఏం చేస్తున్నారు? సౌమ్య చిరునవ్వుతో అతని సమస్య విన్నంది. అతను తప్పుగా సమర్పించిన పత్రాలను సరిచేసింది. అతను వెళ్ళేటప్పుడు కూడా ధన్యవాదం చెప్పలేదు. సౌమ్య తల్లికి అలవాటు పడింది. ఇంట్లో అయినా ఆఫీసులో అయినా పని సరిగ్గా జరగతే అది సహజం. ఏదైనా చిన్న పని తప్పితే మాత్రం ప్రశ్నలు. మధ్యాహ్నం భోజనం చేయడానికి సౌమ్య డబ్బా తెరిచింది. అప్పుడే పార్వతమ్మ నుంచి ఫోను వచ్చింది. సౌమ్య, నా మందులు అయిపోయాయి, నిన్న చెప్పడం మర్చిపోయాను. ఏ మందులు అత్తయ్య? మొకాల నొప్పి మందులు అయిపోయాయి. సరే, సాయంత్రం వస్తూ తీసుకొస్తాను. మరొకటి, మీ మామగారి చిన్నన్నయ్య కొడుకు ఈరోజు నగరానికి వచ్చాడట, రాత్రి మన ఇంటికి భోజనానికి రావచ్చు అంటున్నాడు. సౌమ్య చేతిలోని చెంచా ఆగిపోయింది. ఈరోజేనా అత్తయ్య? అవును, చాలా కాలం తర్వాత వస్తున్నాడు. కుటుంబం కదా, రాకూడదని ఎలా చెప్తాం? ఎంతమంది? అతను, అతని భార్య, 2 పిల్లలు, 4 మాత్రమే. సౌమ్య తన డబ్బా మూసేసింది. సరే అత్తయ్య, నేను చూసుకుంటాను. పక్కన కూర్చున్న సహోద్యోగి మాధవి ఆమెను గమనించింది. ఏంటి సౌమ్య, తినకుండా మూసేశావు? రాత్రి ఇంటికి అతిథులు వస్తున్నారు, కూరగాయలు ఆర్డర్ చేయాలి, కొంచెం పనుంది. మాధవి నేరుగా అడిగింది. నీ ఇంట్లో ఎవరైనా నీకు సహాయం చేస్తారా? సౌమ్య నవ్వింది. అందరూ మంచివాళ్లే మాధవి, నేను వాళ్ళు మంచివాళ్ళా కాదా అని అడగలేదు, నీకు సహాయం చేస్తారా అని అడిగాను. ఆ ప్రశ్నకు సౌమ్య దగ్గర సమాధానం లేదు. సాయంత్రం ఆఫీసు నుంచి బయలుదేరే ముందు మేనేజర్ మళ్ళీ పిలిచాడు. రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమైన సమావేశం ఉంది, అందరూ తప్పకుండా రావాలి. సౌమ్యకు అనన్య స్కూలు సమావేశం గుర్తొచ్చింది. సార్, రేపు నా కుమార్తె స్కూల్లో తల్లిదండ్రుల సమావేశం ఉంది, 1 గంట ఆలస్యంగా రావచ్చా అని. మేనేజర్ ముఖం మార్చుకున్నాడు. సౌమ్య, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, కానీ పని సమయంలో వ్యక్తిగత విషయాలను సర్దుబాటు చేసుకోవాలి. ఆమె నెమ్మదిగా తల ఊపింది. సరే సార్ అని. ఆఫీసు నుంచి బయలుదేరి మందులు కొంది, కూరగాయలు తీసుకుంది. శైలజ కోసం పట్టుచీర చూడడానికి ఒక దుకాణానికి వెళ్ళింది. చీర ధర చూసి గుండె జారిపోయింది. అయినా తీసుకుంది, ఎందుకంటే వదిన తెచ్చిన చీర బాగోలేదు అనే మాట రాకూడదని. ఇంటికి చేరేసరికి రాత్రి 7:30. అతిథులు అప్పటికే వచ్చేశారు. పార్వతి హాల్లో వారితో మాట్లాడుతూ ఉంది. రాఘవ్ ఇంకా రాలేదు. పిల్లలు తమ గదుల్లో ఉన్నారు. వంటగదిలో ఉదయం వాడిన పాత్రలు అలాగే ఉన్నాయి. పని మనిషి సాయంత్రం రాలేదు. సౌమ్య బ్యాగు కూడా కింద పెట్టకుండా చీర మార్చుకొని వంట మొదలు పెట్టింది. పులావ్, పన్నీరు కూర, పప్పు, రసము, పిల్లల కోసం ఫ్రై, అతిథుల కోసం పాయసం. వంట చేస్తూ ఉండగా అనన్య లోపలికి వచ్చింది. అమ్మ, నా ప్రదర్శనకు చార్ట్ పేపర్ తెచ్చావా? సౌమ్య ఒక్కసారిగా ఆగిపోయింది. అయ్యో, మర్చిపోయానను. అనన్య ముఖం దిగులుగా మారింది. నువ్వెప్పుడూ మర్చిపోవు కదమ్మా. ఆ ఒక్క వాక్యం సౌమ్య గుండెల్లో బలంగా తగిలింది. అది అనన్య తప్పుగా చెప్పలేదు, కానీ సౌమ్యకు మాత్రం తన మీద తానే కోపం వచ్చింది. భోజనం తర్వాత తీసుకొస్తానమ్మా, షాపులు మూసేస్తారేమో, నేను చూసుకుంటాను. మళ్ళీ అదే మాట, నేను చూసుకుంటాను. రాత్రి 10 గంటలకు అతిథులు భోజనం చేశారు. అందరూ వంట బాగుందని చెప్పారు. సౌమ్య చేతి వంటకు తిరుగులేదు అని పార్వతమ్మ గర్వంగా చెప్పింది. సౌమ్య నవ్వింది. ఆ ప్రశంస వినడానికి బాగానే ఉంది, కానీ ఆ వంట చేయడానికి ఆమె ఎంత అలసిపోయిందో ఎవరూ చూడలేదు. అతిథులు వెళ్ళిపోయిన తర్వాత రాఘవ్ ఇంటికి వచ్చాడు. అయ్యో, వాళ్ళు వెళ్ళిపోయారా? నాకు కూడా కలిసి మాట్లాడాలని అనిపించింది. సౌమ్య వంటగదిలో పాత్రలు కడుగుతూ అంది. వచ్చారు, భోజనం చేసి వెళ్ళారు. నాకు భోజనం ఉందా? సౌమ్య క్షణం పాటు అతని వైపు చూసింది. ఉంది. రాఘవ్ టీవీ ముందు కూర్చొని భోజనం చేస్తుండగా సౌమ్య రాత్రి 11:30కు దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్ళి చార్ట్ పేపర్ కొనుక్కొచ్చింది.
ఇంటికి తిరిగి వచ్చేసరికి అనన్య నిద్రపోయింది. ఆమె పుస్తకాల సంచిని చార్ట్ పేపర్ పెట్టి పక్కనే చిన్న కాగితంపై రాసింది. నువ్వు చాలా బాగా చేస్తావను అమ్మకు నమ్మకం ఉంది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళింది. రాఘవ్ అప్పటికే నిద్రపోతున్నాడు. సౌమ్య మాత్రం మంచం మీద పడుకున్నా నిద్ర రాలేదు. తన తండ్రి ఆపరేషన్, ఆఫీసు లక్ష్యం, అనన్య సమావేశం, కార్తీక్ స్కూల్ బస్సు ఫీజు, అత్తగారి పరీక్షలు, శైలజ ఇంటి కార్యక్రమం, వచ్చే నెల ఇంటి బీమా చెల్లింపు, ఆలోచనలు ఒక్కదాని వెంట ఒకటి వచ్చాయి. రాత్రి 12:40కి ఆమె నిద్ర పట్టింది. ఉదయం అలారం మళ్ళీ 4:50 మోగింది. రోజులు అలాగే గడిచాయి. సౌమ్య తండ్రి కంటి ఆపరేషన్ రోజు వచ్చింది. ఆ రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్ళడానికి ఆమె ముందు రోజే ఆఫీసు పనులు పూర్తి చేసి వచ్చింది. కానీ రాత్రి రాఘవ్ అన్నాడు, రేపు నేను అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఆమె ముఖాల్లో వైద్యుడు సమయం దొరికింది. సౌమ్య ఒక్కసారిగా ఆశ్చర్యపడింది. రేపేనా? నేను నాన్నగారి ఆపరేషన్కి వెళ్ళాలి కదా. తెలుసు, కానీ అమ్మకు కూడా నొప్పి ఎక్కువగా ఉంది. పార్వతమ్మ పక్క నుంచి అంది. నాకేం పర్లేదు రాఘవ, మరో రోజు వెళ్తాను. కానీ ఆమె స్వరంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. సౌమ్య వెంటనే అంది, వద్దత్తయ్య, సమయం దొరికింది కదా, వెళ్ళాలి. రాఘవ్ అన్నాడు, అయితే నువ్వు అమ్మతో వెళ్తావా? నాకు ఉదయం తప్పనిసరి సమావేశం ఉంది. సౌమ్య నిశ్శబ్దంగా అతని వైపు చూసింది. అయితే మా నాన్నగారి ఆపరేషన్ దగ్గర ఎవరు ఉంటారు? నీ తమ్ముడున్నాడు కదా. సౌమ్య ఫోన్ తీసుకొని తమ్ముడికి చేసింది. అతని సమాధానం ఆమె ఊహించినట్టుగానే వచ్చింది. అక్క, నాకు రేపు ముఖ్యమైన పని ఉంది, మధ్యాహ్నం వచ్చేస్తాను. అమ్మ ఫోన్లో మాత్రం చెప్పింది, నువ్వు అత్తగారిని చూసుకో అమ్మా, మేము చూసుకుంటాను. నీ నాన్నగారు కూడా అదే అన్నారు. ఆ మాట వినగానే సౌమ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన అమ్మా నాన్నలు ఎప్పుడూ మాకు అవసరం లేదు అంటారు. అది నిజంగా అవసరం లేక కాదు, తన కూతురికి ఇబ్బంది కలగకూడదనే. మరుసటి రోజు సౌమ్య పార్వతమ్మను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ కూర్చొని ఉండగా తను అమ్మ నుంచి సందేశం వచ్చింది. ఆపరేషన్ మొదలైంది, భయపడకు. సౌమ్య వెంటనే ఫోన్ చేసింది. అమ్మ, నేను రాలేకపోయాను, నన్ను క్షమించు. లక్ష్మి నవ్వుతూ అంది. ఏంటమ్మా క్షమించమని? నీకు 2 ఇళ్ళు ఉన్నాయి, 2 వైపుల వాళ్ళు నీ వాళ్ళే, అందరినీ చూసుకోవాలి కదా. ఆ మాట బయటకి ప్రేమగా వినిపించింది. కానీ సౌమ్య మనసులో ఒక ప్రశ్న మెదిలింది. నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, కానీ నన్ను చూసుకునే ఇల్లు ఏది? ఆ సాయంత్రం తండ్రి ఆపరేషన్ విజయవంతమైందని తెలిసింది. సౌమ్య ఊపిరి పీల్చుకుంది. 2 రోజుల తర్వాత తన అమ్మా నాన్నలను చూడడానికి వెళ్ళాలని అనుకుంది. కానీ శనివారం శైలజ ఇంట్లో కార్యక్రమం, ఆదివారం అనన్యకు పరీక్ష, సోమవారం ఆఫీసులో పరిశీలన, మళ్ళీ వాయిదా పడింది. ఒక రాత్రి అమ్మ ఫోన్ చేసింది. నీ నాన్న నిన్ను చూడాలని అడిగారు. నువ్వు పనిలో ఉన్నావని చెప్పాను. సౌమ్య గుండె బరువెక్కింది. రేపు తప్పకుండా వస్తానమ్మా. రేపు బుధవారం కదా, నీకు ఆఫీసు ఉంటుంది, సాయంత్రం వస్తాను. అయితే మరుసటి రోజు ఆఫీసు నుంచి బయలుదేరే సమయానికి కార్తీక్ స్కూల్ నుంచి ఫోను వచ్చింది. ఆడుతూ కింద పడి ముఖాల దగ్గర గాయమైంది. సౌమ్య పరిగెత్తుకుంటూ స్కూలుకు వెళ్ళింది. అతన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇంటికి వచ్చాక కార్తీక్ను చూసుకుంటూ ఉండిపోయింది. అమ్మా నాన్నను చూడడం మళ్ళీ జరగలేదు. రాత్రి కార్తీక్ తన తల్లి ఒడిలో పడుకొని అన్నాడు, అమ్మ, నువ్వు వచ్చిన తర్వాత నాకు భయం పోయింది. సౌమ్య అతని తల నిమిరింది. పిల్లవాడి మాట ఆమెకు ఆనందాన్ని ఇచ్చింది. అదే సమయంలో తన తండ్రి కూడా తన కోసం ఎదురు చూస్తున్నాడన్న ఆలోచన ఆమెని లోపల నుంచి బాధించింది. ఒక మనిషి ఒకేసారి ఎన్ని చోట్ల ఉండగలడు? ఒక తల్లి గుండె ఎన్ని దిశలుగా పరిగెత్తగలదు? కొన్ని రోజుల తరువాత నెలాఖరు వచ్చింది. సౌమ్య జీతం వచ్చిన రోజు రాత్రి లెక్కలు వేసింది. రాఘవ తన జీతంలో కొంత ఇంటి రుణాన్ని పెట్టేవాడు. మిగతా ఖర్చులలో ఎక్కువ భాగం సౌమ్య చూసేది. ఆ నెల ఖర్చులు ఎక్కువయ్యాయి. తండ్రి ఆపరేషన్, అత్తగారి పరీక్షలు, శైలజ ఇంటి కార్యక్రమం, పిల్లల స్కూల్ ఫీజు, క్రెడిట్ కార్డు బిల్లు. సౌమ్య తన పొదుపు ఖాతా నుంచి డబ్బు తీసి అన్నీ చెల్లించింది. రాఘవ్ గదిలోకి వచ్చి అన్నాడు, ఈ నెల క్రెడిట్ కార్డు బిల్లు ఎందుకు ఇంత ఎక్కువ వచ్చింది? సౌమ్య వివరించింది. అమ్మ మందులు, నాన్నగారు ఆపరేషన్కు కొంత, పిల్లల పుస్తకాలు, శైలజ కోసం తీసుకున్న చీర. శైలజ కోసం అంత ఖరీదైన చీర ఎందుకు తీసుకున్నావు? సౌమ్య అతని వైపు చూసింది. నీ చెల్లెలే తప్పకుండా తీసుకురమ్మంది. నువ్వు కూడా మంచి చీర తీసుకోమన్నావు. అయినా ఖర్చు కొంచెం చూసుకోవాలి కదా సౌమ్య. ఆ మాట విన్న వెంటనే ఆమెకు లోపల ఏదో బాధ అనిపించింది. నేను ఖర్చు చూడట్లేదా రాఘవ్? అలా అనలేదు. ఈ ఇంట్లో ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది నీకు తెలుసు. ఎవరి మందులు ఎప్పుడు కొనాలో నాకు తెలుసు. పిల్లల ఫీజులు తేదీలు నాకు తెలుసు. నీ కుటుంబంలో ఎవరి కార్యక్రమానికి ఎంత ఇవ్వాలో కూడా నేనే గుర్తుపెట్టుకుంటాను.
నా అమ్మా నాన్నలకు అవసరం వచ్చినప్పుడు కూడా నేనే లెక్క వేసుకుంటాను. నా కోసం చివరిసారి ఏమి కొన్నానో కూడా నాకు గుర్తులేదు. రాఘవ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, సరే ఇప్పుడు ఎందుకు ఇంత కోప్పడుతున్నావు? నేను సాధారణంగా అడిగాను. నాకు కోపం కాదు రాఘవ, నాకు అలసట. అందరికీ అలసట ఉంటుంది సౌమ్య. అతని అలా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సౌమ్య బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఎవరూ వినకుండా నిశ్శబ్దంగా ఏడ్చింది. తర్వాతి ఆదివారం ఉదయం ఇంట్లో అందరూ ఉన్నారు. సౌమ్యకు జ్వరం వచ్చినట్లుగా అనిపించింది. తల తిరుగుతుంది. అయినా వంటగదిలోకి వెళ్ళి అల్పాహారం మొదలుపెట్టింది. పార్వతమ్మ హాలులో నుంచి పిలిచింది. సౌమ్య, నాకు కాఫీ ఇస్తావా? ఇస్తానత్తయ్య, కార్తీక్ అన్నాడు. అమ్మ, నాకు దోశ కావాలి, ఉప్మా వద్దు. అనన్య అంది. అమ్మ, నా తరగతి ఫీజు ఈరోజు చెల్లించాలి. రాఘవ్ సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ అన్నాడు. సౌమ్య, నా తెల్ల చొక్కా ఇస్త్రీ అయిందా? మధ్యాహ్నం స్నేహితుడింటికి వెళ్ళాలి. ఫోను మోగింది. లక్ష్మి ఫోన్. సౌమ్య, మీ నాన్నకు మళ్ళీ కంట్లో మంటగా ఉందంటున్నారు, వైద్యుడిని కలవాలి. మరో కాల్ వచ్చింది. శైలజ. వదిన, అమ్మకు వచ్చే నెల పుట్టినరోజు, అందరూ కలిసి పెద్దగా చేయాలి. ఏర్పాట్లు నువ్వే చూస్తే బాగుంటుంది. వంటగదిలో నిలబడి ఉన్న సౌమ్యకు ఒక్కసారిగా అన్ని శబ్దాలు దూరంగా వినిపించినట్టయింది. కుక్కర్ విజిలు, పిల్లల మాటలు, ఫోన్ రింగు, అత్తగారి పిలుపు, రాఘవ ప్రశ్న అన్నీ కలిసిపోయాయి. ఆమె చేతిలో ఉన్న గరిటె కింద పడిపోయింది. తర్వాత ఆమె కూడా నేలపై కూలిపోయింది. సౌమ్య, రాఘవ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అనన్య భయంతో ఏడవడం మొదలుపెట్టింది. పార్వతమ్మ తన కర్ర పట్టుకొని వంటగది వరకు వచ్చింది. సౌమ్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షలు చేసి చెప్పాడు, భయపడాల్సిన పెద్ద సమస్య ఏమీ లేదు. కానీ ఆమె శరీరం పూర్తిగా అలసిపోయింది. నిద్ర తక్కువగా ఉంది. రక్తపోటు తగ్గింది. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు పూర్తి విశ్రాంతి అవసరం. రాఘవ్ అడిగాడు. ఎన్ని రోజులు డాక్టర్? వైద్యుడు రాఘవను నేరుగా చూసి అన్నాడు. రోజులు లెక్క పెట్టడం కంటే ఆమె రోజు ఎంత పని చేస్తుందో లెక్క పెట్టండి. మందులతో మాత్రమే ఇది తగ్గదు. ఇంట్లో బాధ్యతలు మారాలి. ఆ మాటలు రాఘవకు గట్టిగా తగిలాయి. పార్వతమ్మ తల వంచుకుంది. సౌమ్య మంచంపై కన్నులు మూసుకొని పడుకుంది. ఆమె స్పృహలోనే ఉంది, కానీ మాట్లాడాలని అనిపించలేదు. మొదటిసారి నేను చూసుకుంటాను అని చెప్పడానికి కూడా శక్తి లేదు. వైద్యుడు 3 రోజుల విశ్రాంతి చెప్పాడు. సౌమ్యని ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అలారం మోగింది. అలవాటుగా సౌమ్య లేవబోయింది. పక్కనే ఉన్న రాఘవ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు పడుకో, నేను చూస్తాను. సౌమ్య అతని ముఖం చూసింది. ఆ మాట తనకు వినిపించడం కొత్తగా అనిపించింది. రాఘవ్ వంటగదిలోకి వెళ్ళాడు. కాఫీ చేయడం సులభమే అనుకున్నాను, కానీ చక్కెర ఎక్కడ ఉందో తెలియలేదు. పాలు ఎన్ని పోయాలో తెలియలేదు. పిల్లలు ఏమి తింటారో తెలియలేదు. పార్వతమ్మ ఏ మందు అల్పాహారం ముందు వేసుకోవాలో తెలియలేదు. అనన్య యూనిఫామ్ ఎక్కడ ఉందో తెలియలేదు. కార్తీక్ చెప్పులు కనిపించలేదు. పని మనిషి ఫోన్ నెంబర్ కూడా అతనికి తెలియదు. ఉదయం 7 గంటలకే ఇల్లు గందరగోళంగా ఉంది. ఆ రోజు నుంచి అందరూ సహాయం చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఇంట్లో అప్పుడప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. అమ్మ అందరినీ చూసుకుంటుంది, కానీ అమ్మను ఎవరు చూసుకుంటున్నారు అని. ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభం.